అది ఎలాంటి మన ఇంత మత్స్యశాఖ ఇంత ఆదాయం ఉండి మత్స్యశాఖకి పూర్తి స్థాయి ఫుల్ టైం అధికారం లేడు. చంద్రబాబు గారి హయాంలో, తెలుగుదేశం హయాంలో కనీసం 150 రూపాయల యూనిట్కి, మనకి ₹1.50 యూనిట్కి ఉన్న కరెంటు ధరని ఇందాక చెప్పిన గుదిబండ జగన్ చేసింది ఏంటంటే 5 రూపాయల వరకు పెంచి ఆక్వా రైతుని సంపూర్ణంగా నష్టాల్లోకి పంపించేశాడు. అలాగే మనకి రొయ్య పిల్లల తయారీ, రొయ్య హ్యాచరీస్ ని యూనిట్కి 8 రూపాయలు పెంచేశారు. అలా ఆక్వా పరిశ్రమని ఆధారపడ్డ నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలన్నింటినీ సమూలంగా ముంచేశాడు జగన్. 2019 నుంచి ఇప్పటికి సీడ్ రేటు దాదాపు 1100 రూపాయలు పెరిగింది. సీడ్ రేటు ఆక్వా పరిశ్రమ రైతులు నష్టపోకుండా కూటమి బాధ్యత తీసుకుంటుంది. మీ అందరికీ లాభసాటి ధర ఉండేలాగా, గిట్టుబాటు ధర ఉండేలాగా ఇప్పుడులాగా ప్రతి 100 రొయ్యలకి మీకు దాదాపు 50 రూపాయలు నష్టపోతున్నారు. ఆ నష్టాలు కలగకుండా మేము మీకు అండగా ఉంటాం ఆక్వా రైతులందరికీ. ఎక్కడో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు హైదరాబాద్ లో ఉంది, పక్కన పెట్టుకొని కూడా కర్ణాటక రైతాంగం తీసుకుంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతాంగం దానికి ఈ ప్రభుత్వం అండగా లేదు. ముఖ్యంగా గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్ల తీర ప్రాంతం మనది. అలాంటి తీర ప్రాంతాలను పెట్టుకొని ముఖ్యంగా మన మత్స్యకార సోదరులకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అందుకే ఈ రోజున నర్సాపురం ఎందుకు బొమ్మిడి నాయకర్ గారిని పెట్టామంటే ఒక నర్సాపురం కోసం కాదు, 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉన్న ప్రతి మత్స్యకార సోదరులకి, ఇన్లాండ్ ఫిషరీస్ చేసే ప్రతి ఒక్కరికి ప్రతినిధి మా పార్టీ తరఫు నుంచి, వారి తరఫున ఒకటే మాటిస్తున్న మత్స్యకార సోదరులందరికీ, మీ భవిష్యత్తులో మీకు ఉపాధి అవకాశాలు కానీ లేదంటే మీకు ఆర్థిక పరిపుష్టి కానీ చేకూర్చేలాగా నేను సంపూర్ణమైన బాధ్యత నేను తీసుకుంటాను. ఇది వ్యక్తిగతంగా కూటమితో పాటు నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటా ఉన్నాను. మత్స్యకారులు నిజంగా వేట అనే పదం మత్స్యకార సోదరులే వాడుతున్నారు. ఇంకా డీప్ సీ ఫిషింగ్, సముద్రపు లోతులకెళ్ళి ఎంత స్థాయిలో వేట చేయాలంటే చాలా సాహసాలు కావాలి, చాలా గుండె ధైర్యం కావాలి. కొన్నిసార్లు అంతర్జాతీయ వాటర్స్కి వెళ్ళిపోయి, ఇంటర్నేషనల్ వాటర్స్కి వెళ్ళిపోయి కరాచీ, పాకిస్తాన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తులను కూడా రక్షించాల్సిన పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నేను ప్రత్యేకించి నాకున్న కనెక్షన్స్ తోటి నేను చాలాసార్లు ఢిల్లీకి మెసేజ్లు పంపించి మత్స్యకారులకి అండగా ఉండేలా చాలాసార్లు నేను పంపించాను. సత్ఫలితాలు ఇచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే నేను కేవలం ఒక రాష్ట్రం కోసం కాదు, మీ అందరి భవిష్యత్తు కోసం కేంద్రం అనేది ఎంత అవసరమో మీకు చెప్తాను. ఎక్కడో మనకి తీర ప్రాంతంలో ఒక మత్స్యకారుడు అంతర్జాతీయ జలాలకు వెళ్ళిపోతే, పాకిస్తాన్కి వెళ్ళిపోతే తిరిగి తీసుకురావడానికి నా కేంద్రంతో నాకున్న సత్సంబంధాలే చాలా బలమైన ఈ రోజున. అలాగే 70 లక్షల మత్స్యకార కుటుంబాల కోసం ఇదే మన నర్సాపురంలో జీవో 217 70 లక్షల మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా దోచేసుకోవడానికి జగన్ ప్లాన్ వేస్తే మనకి నాయకర్ గారు పాదయాత్ర చేసి దాన్ని నర్సాపురంలో ముగిస్తే నర్సాపురంలో బలమైన సభ ఏర్పాటు చేసి జీవో 217ని చించేసాం ఆ రోజున. ఎందుకంటే మత్స్యకార సోదరులకి బలంగా ఉన్నామని చెప్పడానికి, భవిష్యత్తులో 217 అనేది రాగానే రద్దు చేస్తాం, అది మీకు సంపూర్ణ హామీ ఇస్తున్నాం. అలాగే నర్సాపురం నియోజకవర్గంలో 51 మత్స్యకార సొసైటీలు ఉన్నాయి. ఒక్క సొసైటీ కూడా లోన్ లేదు. నేను రాగానే, ప్రభుత్వం రాగానే, ఎన్డీఏ కూటమి రాగానే ప్రతి సొసైటీకి తిరిగి లోన్లు వచ్చేలాగా బాధ్యత తీసుకుంటాం.